రెండేళ్ల క్రితం వరకు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలిగిన పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఏ సినిమా చేసినా పెద్దగా సక్సెస్ లేకపోవడంతో సడన్ గా లైమ్ లైట్ లో నుంచి వెళ్లిపోయిన పూజ మళ్లీ సూర్య సినిమాతో సౌత్ లో ఛాన్స్ దక్కించుకుంది. మరి తెలుగులో ఛాన్స్ ఇచ్చేదెవరు? ఒకప్పుడు సౌత్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకున్న పూజా హెగ్డే ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తోంది. తెలుగులో కమిట్ అయిన సినిమాలు కొన్ని క్యాన్సిల్ అవడంతో పాటు చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కెరీర్ లో పాజ్ వచ్చేసింది. అయితే మళ్లీ సౌత్ నుంచి తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలో ఛాన్స్ దక్కడంతో మళ్లీ బిజీ అవుతోంది పూజా హెగ్డే. అయితే మరిన్ని ఆఫర్ల కోసం తన మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లే చేస్తోందంటూ మళ్లీ వార్తల్లోకి వస్తోంది పూజ. తమిళ్లో స్టార్ హీరో సూర్యతో ఛాన్స్ దక్కించుకోవడంతో పూజా ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. నెమ్మదిగా తెలుగులో కూడా పూజాకి ఆఫర్లు ఇచ్చే ఛాన్స్ లేకపోలేదంటూ పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఈ ఆఫర్ల కోసమే పూజ రెమ్యునరేషన్ పెంచేసిందన్న రూమర్ స్ప్రెడ్ చేస్తోందంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. సక్సెస్ లేకపోయినా రెమ్యునరేషన్ మాత్రం తగ్గనంటోందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజానికి తెలుగులో అందరూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకున్న పూజ ఒక టైంలో టాప్ హీరోయిన్ గా కనీసం 4-5 ఏళ్లు ఏలుతుందనుకున్నారు. కానీ వరుస ఫ్లాపులతో సౌత్ నుంచి దూరం అయిపోయింది పూజ. సూర్యతో సినిమాతో పాటు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ తో సినిమాతో పాటు సునీల్ శెట్టి కొడుకు అహన్ శెట్టి హీరోగా సాజిద్ నడియాల్ వాలాతో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామా సంకీ సినిమా 2025 ఫిబ్రవరి 14న వచ్చే సంవత్సరం వాలంటైన్ డేకి రిలీజ్ చేస్తున్నట్లు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసింది టీం. అయితే ఈ మధ్యనే తెలుగు సినిమాలు నాకెప్పుడూ స్పెషలే అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన పూజ నెమ్మదిగా తెలుగు సినిమాల్లో ఛాన్సులు దక్కించుకునే అవకాశం కూడా లేకపోలేదంటున్నారు ఫ్యాన్స్.